హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ముందు ఖాళీ స్థలమంతా శుభ్రంగా పూడ్చి తాటాకు చాపలు దులిపివేశారు. 5 గంటలవుతుండగా పేరంటాళ్ళంతా గుంపులు గుంపులుగా రాసాగారు. రంగురంగుల పట్టుచీరలతో, తలనిండా పువ్వులతో, అనేక రకాల నగల అలంకారాలతో, ముఖాన పెద్ద బొట్టులతో కలకలలాడుతూ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. కెమెరా దగ్గరుంటే కలర్ ఫిలింలో ఫోటోలు తీస్తే ఎంత బాగుండు అనిపించింది. నాన్నగారు నేను ఎంత బ్రతిమలాడినా కెమెరా ఇవ్వలేదు. అవసరం లేదంటూ తీసి దాచేశారు. గాజులు తీసుకుని గాజులు వేసి అతను వచ్చాడు. ముందు రాజుకి 2 చేతుల నిండా గాజులు తొడిగాడు. తర్వాత సుందరి వేయించుకుంది. సుందరి తర్వాత ఒక్కొక్కరికి వేయసాగాడు. వాటిల్లో ఏవి బాగున్నాయో చూసి నువ్వు కూడా వేయించుకోమ్మా అంది అత్తయ్య. నాకు ఆ గాజులు ఏవీ బాగాలేవు. అత్తయ్య మనసును ఒప్పించడం ఇష్టం లేక 2 సాదా ఎర్రటి గాజులు, ఈ చేతికి 2 ఆ చేతికి 2 వేయించుకున్నాను. వచ్చిన వాళ్ళందరికీ మణి, కామేశ్వరి, గంధం, కుంకుమ ఇస్తున్నారు. సుందరి పసుపు అందిస్తోంది. అంతా హడావిడిగా గందరగోళంగా ఉంది. 2 ఆడవాళ్ళు పెళ్లికూతురు మీద పాటలు పాడుతున్నారు. నేను ఈ సందడి అంతా గమనిస్తూ అక్కడున్న స్తంభాన్ని కానుకొని నిలబడ్డాను. ఇంతలో మధు పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్యను, అమ్మా అన్నయ్యకు తాళం చెవులు కావాలట, ఇమ్మంటున్నాడు అని అడిగాడు. అత్తయ్య దొడ్లో భద్రపరిచిన తాళం చెవులు గుత్తి తీసి ఇచ్చింది. మధు అవి తీసుకుని లోపలికి పరిగెత్తాడు. నేను లోపల హాలులోకి చూశాను. కృష్ణ తాళం చెవులు తీసుకుని గదివైపు వెళ్ళటం కనిపించింది. కృష్ణతో ఒక్క అరగంట ఏకాంతంగా మాట్లాడాలని, అడగాలని, ఎక్కడైతే బాగుంటుందో అతనే చెప్తాడు. ఈరోజు కాకపోతే రేపు అసలే కుదరదు. మళ్ళీ రేపు రాత్రికి పెళ్లివారు వచ్చేస్తారు. అతను ఊపిరి పీల్చుకోవటానికి కూడా తీరిక చిక్కనట్టున్నాడు. ఏమైనా సరే ఈరోజు చెప్పేయాలి అనిపించింది. పేరంటాల వైపు చూశాను. సుందరి అందరికీ పసుపు ఇస్తుంది. ఆ హడావిడిలో ఉంది. నన్ను గమనించదు అని తెలిసింది. నేను మెల్లగా లోపలికి వెళ్ళాను. పేరంటం అవటం వల్ల మగవాళ్ళంతా బయటకు వెళ్ళిపోయారు. ఉన్న ఆడవాళ్ళంతా బయట పేరంటం హడావిడిలో ఉన్నారు. నేను కృష్ణ ఉన్న గదిలోకి వెళ్ళాను. అతను పెట్టె తెరిచి అందులో నుంచి డబ్బు తీసుకుంటున్నాడు. నా అడుగుల శబ్దమో, నా చీర రెపరెపో వినిపించింది కాబోలు. తిరిగి చూశాడు. డబ్బు లాల్చీ జోబులో పెట్టుకుని పెట్టె తాళం వేసి వెనక్కి తిరిగాడు. ఏం కావాలి అన్నాడు నన్ను చూస్తూ. నీతో మాట్లాడాలి అన్నాను. ఏమిటో చెప్పు, త్వరగా వెళ్ళిపోవాలన్నట్టు తలుపు దగ్గరగా వేస్తూ అన్నాడు. నేను వెనక్కి చేతులు పోనిచ్చి తలుపులు మూసేశాను. అదేమిటి ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తాడు. నీతో మాట్లాడాలని చెప్పానుగా. మాట్లాడు, కానీ తలుపులు మూయటం దేనికి? మధ్యలో నీ భార్యమని వచ్చేస్తుందేమోనని భయం. ఆవిటిని చూడగానే నువ్వు పారిపోతావు. కృష్ణ కొత్త విషయం వింటున్నట్టు చూశాడు. చెప్పు, ఏమిటది అన్నాడు. ఇక్కడ కాదు, నువ్వు తోటలోకి వెళ్ళు, నేను వస్తాను. అతను సాధ్యం కాదన్నట్టు చూశాడు. ఇక్కడ ఇంతమందిని వదిలి నేను తోటలోకి వెళ్ళడమా? అక్కడ నాకు పనే లేదు. తలుపు తెరవబోయాడు. నేను చుట్టుక్కున గడియ మీద చేతులు అడ్డుపెట్టాను. అతను ఆగిపోయాడు. కొద్దిసేపు నేను కట్టుకున్న పింక్ కలర్ చీరను, జాకెట్టును, నా మెడలో ఉన్న నెక్లెస్ను, నా చెవులకున్న ముత్యాల జోకాలను, తలలో పువ్వులను పరీక్షగా చూస్తున్నట్టు నిలబడిపోయాడు. ఏంటలా చూస్తున్నావు? దబాయించాను. చూస్తున్నానా? నువ్వు చెప్పబోయేదానికి వినటానికి సిద్ధంగా నిలబడితే ఇక్కడ చెప్పటం కుదరదు. నేను నిజంగా చెప్తున్నాను. ఒట్టు, నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. అసలు అందుకోసమే పెళ్ళికి వచ్చాను. ఆ విషయం తోటలోకి చెప్పాలి, సరేనా? కృష్ణ క్షణంసేపు ఆలోచించాడు. సరే అన్నాడు. వాగ్దానమేనా? వాగ్దానమే. లేకపోతే తలుపులు తీయనంటున్నావుగా. కొంటిగా నవ్వాడు. ఇచ్చిన మాట తప్పావంటే చూడు మరి. తప్పను, నేను వెళ్ళాలి. అవతల నాకు పనుంది. మా తల్లివిగా తలుపు తీయి బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు. అయితే ఈరోజు వీలు కాదా తోటలోకి వెళ్ళటానికి? నేనిప్పుడు బందరు వెళ్తున్నాను. రేపు ఉదయం కానీ రాను. సరే, రేపు మధ్యాహ్నం మర్చిపోను. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీయబోయి ఆగిపోయాను. తలుపు తీ, కృష్ణ కంగారుగా అన్నాడు. తల అడ్డంగా తిప్పాను. నీకు మతిపోయింది. కృష్ణ నన్ను రెక్కబట్టి యువతలకు లాగి గడియ తీసి తలుపు తెరిచాడు. నా ఊహ అక్షరాల నిజమైంది. ఎదురుగా సుందర నిలబడి ఉంది. చేతిలో పసుపు గిన్నె ఉంది. కృష్ణ అమ్మాయి ఒకరినొకరు సూటిగా చూసుకున్నారు. కృష్ణ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఆ అమ్మాయి తొంగి నిలబడి దారి ఇచ్చింది తొలగి. అతను వెళ్ళిపోయాడు.
లోపలికి అడుగుపెట్టిన సుందరి నా వైపు తీక్షణంగా చూసింది. ఈసారి ఆ ముఖంలో నటన లేదు, అసూయ వెరపరలాడుతూ నగ్నంగా కనిపించింది. ఏం కావాలి? ఎంతో నమ్రతగా అడిగాను. పసుపు విసురుగా అంది. నేనే ఉతలకు వచ్చేశాను. అయితే సుందరి నన్ను ఒక కంట కనిపిస్తూనే ఉందన్నమాట. నాకు ఈ ఊహ చక్కలగిల్లింత పెట్టినంత అయింది. కృష్ణ బందరు వెళ్ళిపోయాడు. సుందరి ఆ రాత్రి భోజనం చేయలేదు. అత్తయ్య రాజు బ్రతిమలాడారు. సుందరి కోపం వచ్చిందని తెలుసుకున్నాను కానీ ఆ కోపం ఎందుకో వచ్చిందో కారణం ఏమిటో ఎవరికీ తెలియలేదు, అంతుపట్టలేదు. సుందరి కలనీళ్లు తుడుచుకుంటూ ఒంట్లో బాగోలేదని సాకు చెప్పింది. ఆ అమ్మాయి అసంతృప్తికి ఆ కన్నీళ్లకు కారణం ఏమిటో నాకు చూచాయగా అర్థమైంది. అనవసరంగా సుందరిని బాధ పెట్టినందుకు సిగ్గు వేసింది, పశ్చాత్తాపం కలిగింది. వదినికెందుకో బాగా కోపం వచ్చింది అంది రాజు నా పక్కన వచ్చి కూర్చుంటూ. నేను తప్పు చేసిన దానిలా తలదించుకున్నాను. నా మూలంగా ఎవరికైనా అసంతృప్తి కలిగితే అది నాకు చాలా బాధగా ఉంటుంది. కృష్ణని తోటలో నా కోసం ఎదురు చూస్తూ ఉండమని చెప్పటం అయితే చెప్పాను కానీ అక్కడకు ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్ళటం ఎలాగో నాకు తెలియటం లేదు. కృష్ణ అరగంట క్రితం అత్తయ్యతో నేనిప్పుడే అలా తోటలోనికి వెళ్ళి వస్తానమ్మా అనడం వినిపించింది. అది అత్తయ్యతో చెప్పటం కాదు, నన్ను హెచ్చరించటం. ఎందుకంటే సాధారణంగా కృష్ణ బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవటమే తప్ప తను ఎక్కడికి వెళుతున్నాడో ఇంట్లో చెప్పే అలవాటు లేదు. ఊళ్ళో రాజు ఈడు అమ్మాయిలంతా వచ్చి కూర్చున్నారు. రాజు నా చేయి పట్టుకుని వదలట్లేదు. దాని పక్కనే కూర్చుని నేను వాళ్ళేదో కబుర్ల సందడిలో ఉండగా వెళ్ళటానికి లేవబోతే వదలలేదు, లాగి కూర్చోబెట్టింది. సుందరి వచ్చిన అమ్మాయిలందరికీ ఆకుల్లో కారబూందీ లడ్డూలు పెట్టి ఒక్కొక్కరికి వరుసగా ఇస్తోంది. నాకు ఇవ్వబోతే వద్దని తిరస్కరించాను. నేను కొద్దిసేపు పడుకుంటాను రాజు, తలనొప్పిగా ఉంది అన్నాను. రాజు నా చేయి వదిలేసింది. వెళ్ళి పడుకో, బాగా ఉందా తలనొప్పి? శారీడాన్ని తెప్పించమంటావా అంది అదొద్దాగా. ఏమీ అవసరం లేదు, కొంచెం సేపు పడుకుంటే అదే తగ్గిపోతుందంటూ లేచాను. అక్కడి నుంచి బయటపడగలిగినందుకు అమ్మయ్య అనిపించింది. నేను పెట్టెలవి పెట్టి ఉన్న చోటుకొచ్చాను. పెట్టె తెరిచి పొలం తాలూకు కాగితాలు తీసి బ్యాగ్లో పెట్టుకున్నాను. రాజు వాళ్ళంతా దొడ్లో కూర్చుని ఉన్నారు. అత్తయ్య కూడా అక్కడే ఉంది. మిగతా బంధువుల్లో కొంతమంది అక్కడ ఇక్కడ తిరుగుతున్న వాళ్ళని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. సుందరి లేకపోయినట్లయితే ఆ అమ్మాయి చూపులు అనుక్షణం నన్ను వెంటాడకపోయినట్టయితే అత్తయ్యతో రాజుతో చెప్పే వెళ్ళి ఉండేదాన్ని. ఒకవేళ నేను తోటలోకి వెళుతున్నానని చెప్తే సుందరి నేను వస్తున్నానంటూ నా వెనకే బయలుదేరుతుందేమోనని భయం వేసింది. ఇంట్లోంచి బయటకు వచ్చిన నేను గబగబా తోటవైపు నడసాగాను. ఎలాంటి ఆడంబరాలు లేని పల్లెటూళ్ళలో చేతికి బ్యాగ్ తగిలించుకుని నడుస్తుండడం నాకే ఎబ్బెట్టుగా అనిపించింది. మధ్యలో ఎవరింటి నుంచో వస్తూ మంగమ్మగారు ఎదురైంది. ఏమిటే పిల్ల, ఈ వేళప్పుడు బయలుదేరావు? ఎక్కడికి అంది. తోటకండి, చూసి వద్దామని. ఆగకుండా వెళ్ళిపోతూనే జవాబిచ్చాను. డొంక దారంబడి వస్తున్న నాకు దూరంగా తోటలో చెట్లు గుబురుగా వాటి శిఖరాగ్రాలు కనిపించాయి. ఆ చెట్లు, ఆ ముళ్ళ కంచె చూడగానే క్షణం సేపు నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఈ చెట్లన్నీ ఇప్పుడు కృష్ణవి, ఈ తోటంతా అతని స్వంతం. దాని మీద ఎవరికి ఎలాంటి హక్కు లేదు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. తోటలో పాదం పెడుతూనే కృష్ణ ఎక్కడ ఉన్నాడా అని నేను కళ్ళతోనే కలే వెతికాను. దూరంగా రావి చెట్టు చుట్టూ కట్టిన గట్టు మీద కూర్చుని ఉన్నాడు. అతను అటువైపు తిరిగి ఉండటం వల్ల నా రాకని గుర్తించే అవకాశం లేదు. మెల్లగా ఎలాంటి చప్పుడు కానివ్వకుండా అడుగులో అడుగు వేస్తూ అతని వెనకగా దగ్గరగా వచ్చాను. ఒక్కసారి మాట్లాడి అతను ఉలిక్కి పడేలా చేయాలని మొదట నా సంకల్పం. కానీ తీరా అతని దగ్గరగా రాగానే ఆ సంకల్పం విచిత్రమైన ఒక చిలిపి ఊహగా మారింది. అతనికి ఎదురుగా చామంతి పూలు నింపిన బుట్ట ఉంది. కృష్ణ చేతిలో చిన్న కత్తెర ఉంది. బుట్టలో కుక్కి నిండుగా కనిపించిన ఆ పువ్వులన్నీ ఒక్కొక్కటి తీసి చాలా పొడుగ్గా ఉన్న కాడలన్నీ ఒకే రకంగా సమంగా ఉండేటట్టు కత్తిరిస్తున్నాడు. ఒక్క క్షణం అతని చేతులు ఊరికే ఉండవు కదా, ఎప్పుడూ ఏదో ఒక పని అతని కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. నేను బ్యాగ్ గట్టు మీద పెట్టి చుటుక్కుని చేతులు జాచి అతని కళ్ళు మూశాను. ఏదో దీర్ఘాలోచనలో పరిధ్యానంగా ఉన్న అతను ఉలిక్కి పడడం నేను గమనించకపోలేదు. నా చేతులు తడుముతూ ఎవరు అన్నాడు. చెప్పుకో అన్నాను సగర్వంగా గొంతు తగ్గించి. అతనికి నేనని వెంటనే తెలిసిపోయినా తెలియనట్టు చేతులను మోచేతుల వరకు తడిమాడు. నవ్వుతూ అన్నాడు, ఇంకెవరు? ఈ సాహసం చొరవ నా దగ్గర ఇంకెవరికి ఉన్నాయి? గుణాలు వర్ణిస్తే లాభం లేదు, పేరు చెప్పాల్సిందే. చెప్పకపోతే రెట్టిస్తున్నట్టుగా అన్నాడు. నేను క్షణం ఆలోచించి చేతులు తీయబడవు అన్నాను. బాగుంది, ఈరోజు రాత్రి రాజు పెళ్లివారు వస్తున్నారు.
కాబట్టి సరిపోయింది. లేకపోతే నీతో పందెం వేసి ఈ రాత్రంతా నిన్ను ఇలాగే కూర్చోబెట్టేవాడిని. లాభం లేదు. ఇప్పుడు సరే చెప్తున్నాను. పేరు సత్యభామ. అసలు పేరు చెప్పాలి, ముద్దు పేర్లు కుదరవు. అసలు సిసలైన పేరు అదే. మన వాళ్ళు ముందు పేరు పెడతారు కానీ పెద్దయిన తర్వాత అసలు స్వభావం గుర్తించి పేరు పెట్టాలి. ముక్కు మీద కోపం, నాజూకైన మనస్సు, కాస్త మంచితనం, ఇంకాస్త కొంటితనం ఉన్న అమ్మాయివి నువ్వు.